రాజు గారు ఈ రోజు స్వీట్ అండ్ స్నాక్స్ లో కాజు బిస్కెట్స్. yes అండి. జనరల్లీ బిస్కెట్స్ అంటేనే మనం ఇంట్లో బేక్ చేసుకునే ప్రాసెస్ అదంతా కూడా ఎక్కువ ఎవరు దాన్ని ట్రై చేయరు, బయట నుంచి కొని తెచ్చేసుకుంటారు. అండ్ ఇప్పుడు మీరు కాజు బిస్కెట్స్ చేసుకోవడం చూపిస్తున్నారు అనమాట. అంటే చాలా మందికి ఇష్టం కదండి, అంటే డ్రై ఫ్రూట్స్ కానీ దాంట్లో కాజు, ఇవి టూటీ ఫ్రూటీ ఎక్కువగా అవి ఇష్టపడుతూ ఉంటారు, అంటే మెయిన్ గా పిల్లలు. అవును. సో ఈ కాజు బిస్కెట్స్ ఈజీగా ఎలా చేసుకోవచ్చో ఇంట్లోనే నేను చూపిస్తాను. ఓకే, కాజు బిస్కెట్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కాజు బిస్కెట్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన జీడిపప్పు అరకప్పు, జీడిపప్పు పొడి పావు కప్పు, మైదా 200 గ్రాములు, వెన్న 160 గ్రాములు, పంచదార పొడి పావు కప్పు, కస్టర్డ్ పౌడర్ 2 టేబుల్ స్పూన్లు, వెనిలా ఎసెన్స్ 1/2 టీ స్పూన్, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, బేకింగ్ పౌడర్ 1/2 టీ స్పూన్, పాలు అరకప్పు, జీడిపప్పు కొద్దిగా. ఓకే రాజు గారు, కాజు బిస్కెట్స్ స్టార్ట్ చేసేద్దామా? ఓకే, సో ముందుగా మనం కొంచెం అవెన్ ప్రీ హీట్ పెట్టేసుకున్నాం. ఓకే, సో అంటే మనం ఎప్పుడు మనం బేకరీ ఐటమ్స్ పెట్టుకున్నాం, సో ముందుగా ప్రీ హీట్ పెట్టేసుకుంటే అది మనకు ఆ టెంపరేచర్ నుంచి మెయింటైన్ అవుతుంది. ఓకే, సో బౌల్ ఇస్తారా? ఓకే, అలాగే సో ఇక్కడ మనం వాడుకునే వెన్న కూడా రూమ్ టెంపరేచర్ లో ఉండాలి, కొంచెం సాఫ్ట్ గా ఉంటుంది. సో దీంట్లో పంచదార పొడి. ఓకే, సో ముందు కొంచెం ఇలా క్రీమీగా చేసుకుని సో దీంట్లోనే పంచదార పొడి. సో ఈ షుగర్ పౌడర్ అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి వెన్నెలో. ఎస్ అండి, సో ఇది కూడా ఒక స్మూత్ పేస్ట్ లా వస్తుంది మనకు. సో కాబట్టి ఇక్కడ మనం షుగర్ గా కాకుండా పౌడర్ లా యూజ్ చేసుకుంటాం. సో దీంట్లో మైదా. సో ఇక్కడ కొలతలు మనకు కంపల్సరీ మెయింటైన్ చేయాలి. సో మైదా, దీంట్లో కొద్దిగా కస్టర్డ్ పౌడర్. ఓకే, సో ఇది ఒక డిఫరెంట్ టేస్ట్ ఇస్తుంది. బేకింగ్ పౌడర్. ఓకే, సో కొద్దిగా యాలకుల పొడి. సో కాజు అనుకున్నాం కదండి, సో జీడిపప్పు పొడిలా కూడా వాడుతున్నాం. సో చిన్న చిన్న పీసెస్ లా కూడా వాడతాం. ఓకే, అలాగే వెనిలా ఎసెన్స్. సో ఇవన్నీ బాగా కలిపేసుకోవాలి. ఓకే, సో కట్ అండ్ ఫోల్డ్ అంటారండి. ఓకే, సో ఇలా తిప్పేసి ఇలా కట్ చేసుకుంటాం. సో కేక్స్లో చేసిన దీంట్లో బిస్కెట్స్ ఏది చేసుకున్నా సో ఈ మెథడ్లో చేసుకోవాలి. టర్న్ చేసుకుని కట్ చేసుకుంటూ చేసుకోవాలి. ఎస్ అండి. యాక్చువల్లీ ఈ మధ్య చాలా మంది ఆల్మోస్ట్ ఇంట్లోనే బేక్ చేసుకుంటున్నారు, బయట నుంచి తెచ్చుకోవడం అవన్నీ ఆల్మోస్ట్ తగ్గించేశారు. కొంచెం హైజీనిక్ గా ఉంటుంది, మనం మన స్వీట్నింగ్ తగ్గట్టుగా కూడా యాడ్ చేసుకోవచ్చు. అవును. సో ఇవన్నీ కూడా కొంచెం ఆధారపడి ఉంటాయి. అవును. అండ్ కుకింగ్ ఇష్టం ఉన్న వాళ్ళు కూడా ఇలాంటివి చేసుకోవడానికి చాలా ఇష్టపడతారు. సో మెథడ్స్ కొంచెం ఇంకా ఈజీగా ఎలా చేసుకోవాలి కావాలి అనుకున్నప్పుడు ఈ మెథడ్స్ ఫాలో అయిపోవచ్చు. సో ఒకసారి ఇలా బాగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు చేయి పెట్టక తప్పదు. ఓకే, సో దీంట్లో సన్నగా తరుక్కున్న జీడిపప్పు. సో అక్కడక్కడ మనకి ఇలా ముక్కలుగా తగులుతూ ఉంటాయి. ఓకే, సో ఇది బాగా కలిసిపోయేట్టుగా మనం మిక్స్ చేసుకోవాలి. ఓకే, ఇంకా బాగా మిక్స్ చేసుకోవాలి కదా రాజు గారు? అవునండి. ఓకే, మీరు చేసేస్తూ ఉండండి. ఆలోపు మనం ఒక చిట్కా చూసేద్దాం. ఎండలో తిరగడం వల్ల చర్మం బాగా కమిలినట్లయితే ఈ చిట్కా ట్రై చేయండి. ఒక 3 వంతులు పాలు తీసుకుని దీనికి 1 వంతు తేనె కలిపి ఒంటికి బాగా పట్టించి 2-3 గంటల తర్వాత స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల స్కిన్ తిరిగి నార్మల్గా అవుతుంది. ఓకే, సో ఇది ఆల్మోస్ట్ మనకు అయిపోవచ్చింది. సో దీంట్లో ఏంటంటే ఇంకొంచెం మనకు ముద్దగా రావాలి. సో దానికోసం కొద్దిగా పాలు సరిపడా చూసుకొని సో చపాతీ పిండిలా వచ్చేట్టుగా మనం కలిపేసుకోవాలి. ఓకే, పాలు మనకు అవసరం అనుకుంటేనే వాడుకోవాలండి, లేకపోతే ఒక్కొక్కసారి మనకు ఆ బటర్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. సో అలాంటి టైంలో మనం పాలు వాడకూడదు. కొంచెం టెక్నికల్ గా బాగా అలవాటు ఉంటేనే కుదురుతుంది కదా రాజు గారు, లేకపోతే కొంచెం బేకరీ ఐటమ్స్ లో కొద్దిగా ప్లస్ అలాగే మెయింటైన్ కొంచెం పేషెన్స్ కూడా కావాలి. పేషెన్స్ కావాలి, అలవాటు ఉండాలి. అంటే ఫస్ట్ టైమే చాలా బాగా పర్ఫెక్ట్ గా వచ్చేయాలి అంటే కొంచెం కష్టం.
చేస్తూ చేస్తూ ఉంటే ప్రాక్టీస్ లో మనకి ఇంకా బాగా వచ్చేస్తుంది. ఎస్, ఆ టెక్నిక్స్ అనేవి కొంచెం తెలుస్తూ ఉంటాయి. సో ఇలా ముద్దలా వచ్చేసాయి. డన్. సో ప్లేట్ కూడా తెచ్చేసుకున్నాం. సో మనం ఆల్రెడీ ప్రీహీట్ చేసి పెట్టుకున్నాం కదా. ఎస్, కొంచెం లైట్గా గ్రీస్ కూడా చేశాను నేను. ఓకే. సో ఈ మిశ్రమాన్ని మనం కొంచెం కొంచెం తీసుకొని సో ఇలా రౌండ్గా చుట్టేసుకోవాలి. ఓకే. సో చాలా టైప్ ఆఫ్ మనం బిస్కెట్స్ చేసుకోవచ్చు, అంటే అవును. షేప్స్ కూడా. సో ఇది కొంచెం బాగా వస్తుంది, కొంచెం థిక్గా. ఓకే. సో అలా మనకి ఎన్ని కావాల్సి తయారు చేసేసుకుని ఆ తర్వాత మళ్ళీ బేక్ చేసుకోవాలి. సో లేదా వీటిని కొంచెం మనం కొద్దిగా థిక్నెస్లో చపాతీలా రోల్ చేసుకుని ఏదైనా మోల్డ్ ఉంటే మన దగ్గర మనకు కావాల్సిన షేప్లో కూడా కట్ చేసుకొని ఓకే, అలా కూడా మనం బేక్ చేసుకోవచ్చు. సో షేప్ అనేది మన చాయిస్. కానీ ఒక్కసారి మనం పేషెన్స్తో చేసేసుకుంటే ఆ తర్వాత మనం హ్యాపీగా నిలువుని చేసుకోవచ్చు కదా. చాలా రోజులు ఉంటాయి బేకరీ కాబట్టి, దీంట్లో మాయిశ్చర్ పెద్దగా ఉండదు మనకు. సో నిలువ ఉంటాయి మనకు. ఓకే, ఇంకొకటి చేసేసుకుని బేక్ చేసేద్దాం. ఓకే. ఇది కొంచెం లైట్ బ్రౌన్ కలర్లో వస్తే మనం తీసేసుకోవచ్చండి. సో ఎంతసేపు దీన్ని మనం టైం సెట్ చేసుకోవాలి? ఇవేంటంటే మనకు 180 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర 15 నుంచి 20 నిమిషాలు. సో ఈ టైం 15 నుంచి 20 నిమిషాలు ఎందుకంటే ఒక్కొక్క మైక్రోవేవ్లో సెట్టింగ్స్ డిఫరెంట్గా ఉంటాయి. సో కాబట్టి మినిమంగా ఆ 5 మినిట్స్ అనేది కొంచెం ఆ డిఫరెన్స్లో వస్తుంది. సో అది చూసుకొని మీరు మధ్యలో ఒకసారి అవి అయ్యాయో లేదో చూసుకొని దాన్ని బట్టి మీరు బేక్ చేసుకోవచ్చు. సో కాజు కాబట్టి పైనుంచి జీడిపప్పు పెట్టేస్తాను. ఇప్పుడే పెట్టేసుకోవాలి జీడిపప్పు, మర్చిపోయారంటే బిస్కెట్లు వేక పెట్టుకోవడం కష్టం. దాని తర్వాత ఒక జీడిపప్పు తినేసాను. సో ఇప్పుడైతే సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి పెట్టేసుకోండి. సో బేక్ అయినప్పుడు కొంచెం అది కూడా కొంచెం క్రంచిగా బాగా వస్తుంది. సో వీటిని ఇప్పుడు మనం బేక్ చేసుకుందాం. ఓకే. ఓకే. సో చెప్పిన టెంపరేచర్ సో 180 డిగ్రీస్ సెల్సియస్లో చేసుకోవాలి. నేను 20 పెట్టాను. సో 15 అప్పుడు మనం ఒకసారి చెక్ చేసేసుకొని అయిపోయింది అనుకుంటే తీసేసుకోవచ్చు, లేదంటే 26. ఓకే. ఎలాగో బిస్కెట్స్ బేక్ అవ్వాలి, చాలా టైం ఉంది. ఈ లోపు కార్వింగ్ చేసేసుకుందామా? ఓకే. చిన్న రోజ్ ఫ్లవర్ చూస్తున్నాను, కొంచెం డిఫరెంట్గా వచ్చేట్టుగా. ఓకే. సో ఇక్కడ స్కిన్ పీల్ చేయట్లేదు నేను. ఓకే, అలాగే చేస్తున్నారు. అలాగే ఈ టైల్ కూడా అలాగే పెట్టేస్తున్నాను. ఓకే. సో డైరెక్ట్ పెటల్స్. వావ్. సో ఇప్పుడు ఒక్కొక్క పెటల్ ఓపెన్ చేసుకుంటూ అలా వెళ్తాను. సో నెక్స్ట్ దీన్ని కొంచెం ఓవర్లాపింగ్ చేస్తూ వస్తుంది. సో ఇండివిజువల్గా అది వరకు ఏంటంటే మొత్తం పెటల్స్ ఒకేసారి మార్కింగ్ చేసేసి పీల్ చేయడం చూపించాను. సో ఇక్కడ ఇండివిజువల్గా వస్తుంది. ఇది కూడా కొంచెం బాగుంటుంది లుక్ వైజ్గా. సో అలా ఒక దాంట్లోంచి ఒకటి అలా ఓవర్లాప్ అవుతూ సో ఇంకా 2-3 వస్తాయి పెటల్స్. ఓకే. ఓకే. వావ్, ఇలా వస్తుంది. వెరీ బ్యూటిఫుల్. ఓకే. సో ఫ్లవర్ రెడీ. వెరీ బ్యూటిఫుల్. మనకి ఇంకొంచెం టైం పడుతుంది. ఇంకా టైం పడుతుంది కాబట్టి, కార్వింగ్ అయిపోయింది కాబట్టి ఇంకొంచెంసేపు వెయిట్ చేద్దాం. చాలా బ్యూటిఫుల్ గా ఉంది రాజుగారు ఫ్లవర్. అందుకే నేను 15 మినిట్స్ అయిపోయినా కూడా దీని వైపే చూస్తూ ఉన్నా. ఒకసారి చెక్ చేస్తే బిస్కెట్లు కూడా తినేద్దాం. ఓకే. అయిపోయిందా రాజు గారు? ఓకే.
వావ్, ఎంత యమ్మీగా ఉందో చూడ్డానికి. అస్సలు ఆలస్యం చేయకుండా సర్వ్ చేసేసుకున్నాం రాజు. కొంచెం చల్లగా. ఓకే, ఎస్, కొంచెం చల్లారిన తర్వాత తింటే క్రంచీగా బాగుంటుంది అనమాట. ఎస్. ఆహా, ఓహో, ఇంతకు మించి ఏం కావాలి? ఇలా ఇంట్లో వండి పెట్టే వాళ్ళు ఉంటే పిల్లలు ఎక్కడికి పోరు. ఏ కాజు బిస్కెట్స్ రెడీ. రెడీ. ఓకే, కాజు బిస్కెట్స్ రెడీ అయిపోయాయి. టేస్ట్ చూడబోయే ముందు ఈ బిస్కెట్స్ తయారీ విధానం మరోసారి చూసేద్దాం. కాజు బిస్కెట్స్ తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో వెన్న, పంచదార పొడి వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో మైదా, కస్టర్డ్ పౌడర్, బేకింగ్ పౌడర్, యాలకుల పొడి, జీడిపప్పు పొడి, వెనిలా ఎసెన్స్ వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత తరిగిన జీడిపప్పు వేసి కొద్దిగా పాలు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని ఉండల్లా చేసుకుని చేత్తో ఒత్తుకుని మధ్యలో జీడిపప్పు ఉంచాలి. ఆపై వీటిని ఓవెన్ లో 180 డిగ్రీల సెల్సియస్ వద్ద 15 నుండి 20 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. అంతే, కాజు బిస్కెట్స్ రెడీ.